వెల్కమ్ టు జనం కోసం జర్నలిజం న్యూస్. హన్మకొండ జిల్లా దామెర మండలం పూలకుర్తి గ్రామంలో నిర్వహిస్తున్న క్రషర్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు క్రషర్ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. గ్రామ సర్పంచ్, పాలవర్గ సభ్యులు, స్థానిక రైతులు, గ్రామ ప్రజలు క్రషర్ ముందు ధర్నా చేపట్టారు. వచ్చే దుమ్ము ద్వారా చుట్టుపక్కల ఉన్న పంట పొలాలు సాగు చేస్తున్న రైతులు తీవ్ర నష్టపోవాల్సి వస్తుందని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. క్రషర్ వల్ల చర్మ వ్యాధులు, వివిధ రకాల అనారోగ్యాల కారణాలతో అకాల మరణాలు సంభవిస్తున్నాయని వెంటనే సంబంధిత అధికారులు స్పందించి క్రషర్లను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు. సర్పంచ్ స్వరూప, ఉప సర్పంచ్ జగత్ లక్ష్మి, వార్డు సభ్యులు, గ్రామస్తులు కృష్ణమూర్తి, దండు రాజు, గోవింద మురళి, గోవింద రవికుమార్, పెంచల రాజు తదితరులు పాల్గొన్నారు. ఎంఆర్పిఎస్ మండలాధ్యక్షుడిని గోవింద రవికుమార్ మాదిగా పుల్కుర్తి గ్రామం నుండి నేను మాట్లాడడం జరుగుతుంది. ఈ వెంకటేశ్వర అనే కెసరు మరి అన్యాయంగా నిర్మించి ఇక్కడ ప్రజలను భయాందోళన గురి చేస్తూ మరి ఇక్కడ అన్ని పంటలను ఇక్కడ శ్మశాన వాటికగా కట్టుకుంటున్న పేదల శ్మశాన వాటికలో కట్టుకుంటున్న గోరీలు ధ్వంసం చేసే విధంగా పంటలను నష్టం చేస్తున్న ఈ వెంకటేశ్వర్లపై తక్షణమే కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని ఇక్కడ ఉన్న గ్రామ ప్రజలకు వెంటనే న్యాయం చేసే వ్యవస్థ జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. అదేవిధంగా అక్రమంగా నడుపుతున్న పై అధికారుల మీద కూడా చర్య తీసుకోవాలి. పై అధికారులు అయితే ఎవరైతే అగ్రవర్ణాలు తోడుగా ఉండి ఈ కెషర్లు నడిపిస్తున్నారో వాళ్ళ మీద కూడా జిల్లా కలెక్టర్ గారు కూడా చర్య తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నా. మరి అదేవిధంగా మరి పేద ప్రజలు ఇల్లు కట్టుకుంటా అంటే ఆ బాంబు బ్లాస్టింగ్లో ఆ గోడలు పలిగిపోవడు, ఇండ్ల మీద రాళ్ళు పడడు, పనుల కత్త అంటే ఆ పనుల మీద రాళ్ళు వాళ్ళు కూలీ చేసుకుంటున్న వాళ్ళ మీద కూడా రాళ్ళు పడుతుంటే వాళ్ళు భయాందోళనకు ఇటు రాకుండా కూలోకి రాకుండా పంట నష్టాలు అన్నీ ధ్వంసం అవుతున్నవి. వీళ్లకు ఎన్నుకుండి నడిపిస్తున్న ఆ ఆఫీసర్లను కానీ ప్రతి ఒక్కలను మరి పోలీస్ స్టేషన్ల ఫిర్యాదులు చేసుకుంటూ ఈ పేదల పక్షాన వాళ్ళు భయాందోళనకు గురి చేసుకుంటూ వాళ్ళను కేసులు పెడతాం, మిమ్మల్ని దెబ్బలు కొడతాం, మేము రోకల మండలి ఎక్కిస్తాం అనే విధంగా వీళ్ళను భయాందోళన చేసుకుంటూ వీళ్ళను ఇబ్బంది పెడుతున్న ప్రజలను వెంటనే కలెక్టర్ గారు చర్య తీసుకొని వెంకటేశ్వర్లకు ఎవరైతే సహకరిస్తున్నారో చర్య తీసుకొని ఆఫీసర్ల మీద కూడా చేసుకోవాలని విజ్ఞప్తి చేసుకుంటూ ఈ అవకాశం నేను ఇక్కడ వ్యవసాయానికి కూలికి వచ్చిన ఆ బండలు వస్తా అంటే మేము మందు కొడతా అంటే నాకు భయం అయ్యి డౌట్కు కాసేపు నిలబడిపోయినా. పొలానికి మందు కొడతా అంటే మాకు మోసం జరుగుతా అంటే కాసంతలో పోయినా. చెప్పితే వింటలేరు, వాళ్ళకు కూడా చెప్పొచ్చిన, నేను కూడా చెప్పితే వింటలేడు వెంకటేశ్వర. అందు గురించి దీన్ని చర్య తీసుకొని తొందరగా తీసేయాలి మాకు అవుతూ ముఖ్యంగా. మాది ఇది పుల్కుర్తి గ్రామం లోపల ఉన్న ఇది విశాఖ క్రెషర్ అని చెప్పనేసి ఈ గుట్టను ఆక్రమించుకున్నాడు ఒక ఆయన. సరే, ఆయన వెంకటేశ్వర్లు ఆయన పేరు. మాది పుల్కుర్తి గ్రామం. నా పేరు పదిమల పాల్ మాదిగా. నాకు ఇక్కడ కొంచెం అంత భూమి ఉన్నది. ఆ భూమి నాకు వెనకడ మా తాత సంపాదించిన భూమి, కొంచెం అంత భూమి ఉన్నది. ఆ భూమిని కనీసం ఒక మాట కూడా చెప్పకుండా ఆయన ఆక్యుపై చేసుకున్నాడు. అంటే మొత్తం ఆయన గుంజుకొని కనీసం ఒక ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా ఆడిగిడికి ఆయన వెహికల్ తిప్పుతాడు. దాని ద్వారా పక్క పొంటి ఉన్న పంటలను నాశనం అయిపోతున్నాయి. ఈ పక్కన మనకు ఒక మంచినీళ్ళ బావి ఉన్నది ఇక్కడ మాకు దగ్గర పట్ల. అవే ఈ పుల్కుర్తి గ్రామాన్ని సరఫరా చేసుకునే నీళ్లు వాస్తవంగా ఊరంతా బతుకుతున్న ఆ నీళ్ళతోటి ఆ గ్రామం కాపాడుతున్న బావి నీళ్లు ఈ క్రెషర్ ద్వారా నీళ్ళని ఖరాబ్ అయిపోతున్నాయి. దయచేసి దాని ద్వారా ఎన్నో వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఈ మీడియా ద్వారా పెద్దలు దయచేసి గవర్నమెంట్ అధికారికంగా వీరి మీద చర్యలు తీసుకొని తప్పకుండా మాకు న్యాయం చేయాలని చెప్పనేసి మేము కోరుతున్నాం. ఈ పక్కన ఉన్న పంటలను నాశనం అయిపోతూ ఉన్నాయి, పత్తి పోతుంది, వరలు పోతున్నాయి. ఈ డస్ట్ ద్వారా మొత్తం ఊళ్ళో మొత్తం ఈ వెహికల్ మొత్తం ఊరు నుంచి తిప్పుకోపోతాను. కనీసం వాటర్ కూడా కొడతలేరు. ఘోరమైన పరిస్థితి, ఇళ్ళలో మొత్తం డేంజర్ అయిన పరిస్థితి, దమ్ము దగ్గులు అంత పరిస్థితి ఆగము. ఇక్కడ పెడితే బ్లాస్టుల ద్వారా ఊళ్ళో
ఇక్కడ పక్కన సమాధులు ఉన్నాయి. మాకు సమాధుల గడ్డ ఈ పులికుర్తి గ్రామం లోపల ఉన్న సమాధుల గడ్డ పక్కనే ఉన్నది. అవి మొత్తం పేలిపోయి దాదాపు అయితే సమాధులు అన్ని బలిపోయినాయి. ఊరికి కూడా ఈ బాంబ్ బ్లాస్ట్ సౌండ్ ద్వారా ఊళ్ళున్న ఈ దగ్గర పట్ల ఉన్న ఇండ్లు కూడా మనకు కాకులు ఇచ్చి కనబడతాం అవసరం ఊళ్ళో పోయి కూడా చూపెడతాం అవసరం అయితే. ఇలాంటి పరిస్థితి ఇక్కడ ఉన్నది. ఈయనకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా రెస్పాండ్ కాదు, కనీసం ఫోన్ ఎత్తాడు. ఈయన ఎవరో ఇంతవరకు ఆ ముఖం తెలియదు, కానీ ఇక్కడ మొత్తం ఆక్రమించి కూర్చున్నాడు. ఈయన ఇక్కడ దగ్గరికి పోతే మాత్రం వాళ్ళు ఎలాంటి రెస్పాండ్ అయితే లేరు. దయచేసి అధికారులు ఎవరున్నా కూడా ఈ కలెక్టర్ దృష్టికి తీసుకుపోవాలని మేము మాకు మనవి. దయచేసి ఏదేమైనా మంచిదే, దీన్ని ఇమీడియట్గా మీరు ఉంచాలని చెప్పనేసి ఈ పులికుర్తి గ్రామ ప్రజల పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. దయచేసి మీరు దీన్ని త్వరగా వెంటనే మీరు రియాక్షన్ తీసుకోవాలని చెప్పనేసి మేము కోరుతా ఉన్నాం. ఈ కేసరి దుబ్బ మా పెరడికి 3 ఎకరాలు ఖరాబ్ అయింది. డస్ట్ మొత్తం అది చెప్పుకోని పరిస్థితి. 2 సార్లు వచ్చి కేసరి కాడ లొల్లి పెడితే నంబర్ ఇచ్చినా వెంకటేశ్వర్ మాట్లాడరు. కాబట్టి చాలా నష్టం. ఆ బాంబులు వేలితే సుతా రాళ్ళు వచ్చి పడుతున్నాయి, అట్లా సుతా సప్పుడు చేస్తలేరు. ఏందని అంటే మేము మాట్లాడతాం, చూసి మాట్లాడతాం అంటారు, ఆడికి అత్తలేరు. ఏం చేసుకుంటారో చేసుకోపోయిన అంటారు. ఇట్లా మాట్లాడబట్టే మాది మొత్తం 3 ఎకరాలు ఖరాబ్ అయింది. అది మా పరిస్థితి. విలేకరుల సమావేశం మరి పులికుర్తి గ్రామ పంచాయతీ గౌరవ సర్పంచ్ గారి నేతృత్వంలో నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క మీడియా సమావేశానికి పాల్గొన్నటువంటి మీడియా మిత్రులకు, అదేవిధంగా గ్రామ పెద్దలకు, వార్డు సభ్యులకు, ప్రజాప్రతినిధులందరికీ కూడా, రైతులకు ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఇక్కడికి రావడానికి గల ప్రధాన ఉద్దేశం ఏంటంటే పులికుర్తి గ్రామంలో గత ఒక 20 సంవత్సరాల క్రితం మంచి పచ్చని చెట్ల మధ్య సస్యశ్యామలంతో ఉన్న గ్రామం ఈరోజు పులికుర్తి గ్రామంలో మరి ఈ గుట్టలలో క్రెషర్లు పెట్టి ఈ క్రెషర్ల ద్వారా మరి బాంబు బ్లాస్టింగ్ చేసేటువంటి సందర్భంలో మరి దానికి ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ సిగ్నల్ ఇవ్వకుండా బాంబు బ్లాస్టింగ్ చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రైతుల మీద కూడా వాళ్ళ పంటల పైన పడడం జరుగుతుంది. అదేవిధంగా ఇటు పక్కపొంటి ఉన్నటువంటి గ్రామ పంచాయతీ నిర్వహించినటువంటి డంపింగ్ యార్డు రేకుల మీద పడడం జరిగింది. అదేవిధంగా ఆత్మగౌరవంగా నిర్మించుకున్నటువంటి దళితుల సమాధుల మీద కూడా మరి ఆ యొక్క క్రెషర్ల యొక్క రాళ్ళు పడి ఆ మొత్తం సమాధులంతా కూడా చిన్నాభిన్నమై వారి చిరకాల స్వప్నంగా నిలిచినటువంటి ఆ గోరులం కూడా ధ్వంసమైంది. కాబట్టి దీనిపైన మైనింగ్ శాఖ, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు వెంటనే దీన్ని స్పందించి ఈ క్రెషరు వెంటనే దీన్ని రద్దుపరచాలని చెప్పేసి పులికుర్తి గ్రామం నుంచి వెళ్ళి ప్రజలు, ప్రజాప్రతినిధులు, రైతులు, దళిత సంఘాలు, ఎంఆర్పిఎస్ నుంచి వెళ్ళి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ క్రెషర్లతోని మరి బాంబు బ్లాస్టింగ్ జరగడం వల్ల మరి గ్రామంలో నిర్మించుకున్నటువంటి వారు నివసిస్తున్నటువంటి ఇళ్లలో కూడా ఇల్లు మొత్తం మన చీలికలు రావడం జరిగింది. అదేవిధంగా ఆ వేసినటువంటి రేకులకు కూడా క్రాక్ రావడం జరిగింది. మరి అనేక రకాలుగా దీంతో నష్టం జరుగుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరానికి వస్తే మనకు ఈ యొక్క డస్ట్ రావడం వల్ల ఈరోజు శ్వాసకోశ సంబంధించినటువంటి వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. అనేక మంది హాస్పిటల్లో పాలై అనేక రకంగా నష్టపోతున్నారు. అదేవిధంగా గతంలో ఇక్కడ పులికుర్తిలో కూడా ఇక్కడ పక్కనటువంటి మంచినీళ్ళ బావి ఉండే బావి కూడా మొత్తం కలుషితం అయిపోయింది. కావున పులికుర్తిలో ఉన్నటువంటి క్రెషర్లు ఏవైతున్నాయో ఒక ఈ క్రెషరే కాకుండా విశాఖ క్రెషరే కాకుండా శ్రీనివాస యాదవ్ కానీ విశాఖ కానీ ఈ పరిసర ప్రాంతాల్లో నిర్మించుకున్నటువంటి క్రెషర్లను వెంటనే రద్దుపరిచినటువంటి సందర్భంలో పులికుర్తి నుంచి మరి గ్రామ పంచాయతీ పాలకవర్గం నుంచి ఒక నిర్ణయం తీసుకొని మరి కలెక్టర్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాను ఈ సందర్భంగా తెలియజేస్తూ వాటిని వెంటనే రద్దుపరచాలని చెప్పేసి ఎంఆర్పిఎస్ పక్షాన డిమాండ్ చేస్తున్న జిల్లాలో మురళీ మాదిగా ఎంఆర్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి. అది కూడా చనిపోయినాక తల్లి ఒక జ్ఞాపకార్థం కోసం ఆయన ఎక్కడో పట్టణంలో ప్రజలకు వైద్యం చేసుకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రులు 2 లక్షల ఖర్చు పెట్టినటువంటి గ్రానైట్ మోసం చేయడం జరిగింది. అంటే ఎంత మానవత్వం ఉన్నది, ఎంత ఘోరమైన శ్రీనివాస యాదవ్ ప్రెషర్ వల్ల ఇది అంతా కూలిపోయినాయి. ఈ యొక్క సమాధి ఒక రిటైర్ ఎస్ఐ ఆఫీసర్ అటువంటి వాళ్ళ తల్లిదండ్రుల కోసం, వాళ్ళ భార్యది సంబంధించినటువంటి ఆస్తి కోసం కట్టించినటువంటి ఇప్పుడు అప్పటి నుంచి అది అట్లే ఉన్నాయి.
ఎత్తేసారు అది కాదు అది మొన్న మొన్నది అది ఒక్కరు పడ్డాయి అక్కడ మన అన్యాయంగా నిర్మిస్తున్న క్రెషర్లను వెంటనే అన్యాయంగా నిర్మిస్తున్న క్రెషర్లను వెంటనే మూసివేయాలి నిర్మిస్తున్న క్రెషర్లను వెంటనే